దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ చెల్లమ్మ అక్కమ్మ, అందరూ బాగున్నారా? క్రీస్తునందు కృపను బట్టి మీరందరూ కూడా అనుదిన ఆహారము భుజిస్తూ మీ యొక్క వస్త్రములను మీరు కలిగి ఉండి, మీ నివాస గృహములు మీరు కలిగి ఉండి, మీ భోజనపు బల్ల నిత్యము సమృద్ధి కలిగి ఉండి మీరు తృప్తిగా భుజించగలుగుతూ ఉన్నారు. మీ పిల్లలు కూడా తృప్తిగా భుజించగలుగుతున్నారు, వారిని చదివించగలుగుతున్నారు, వారికి కావలసిన అవసరతలు తీర్చగలుగుతున్నారు. ఈ విధంగా మీరు సంపద సమృద్ధి క్రీస్తునందు కలిగి ఉన్నారని నేను బహురూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఆరోగ్యదాయకమైన సమృద్ధి లేదా సంపద ప్రతి ఇల్లు కలిగి ఉండాలి. తినడానికి ఇబ్బంది పడిపోతూ, వస్త్రములకు చిరిగిపోయినటువంటి వస్త్రాలు వేసుకుంటూ, వస్త్రాలకు ఇబ్బంది పడిపోతూ, సరైనటువంటి బట్ట కట్టుకోలేనటువంటి పరిస్థితి, పిల్లలకు చదివించుకోలేనటువంటి ఆర్థిక స్థితిగతులు, ఎలాగుంటే ఆ ఇల్లు ఆనందించలేదు, ఆ ఇల్లు సంతోషించలేదు. ఎందుకనంటే అక్కడ సరైనటువంటి సమృద్ధి లేదు, సరైనటువంటి సంపద లేదు. మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే సంపద సామాజిక బాధ్యత. అంటే మన ఇంటి సంపద, మన కష్టార్జితం, మనము ఎర్న్ చేసేటటువంటి ప్రతి ఆశీర్వాదపు సంపద కూడా సామాజిక బాధ్యతగా మనం చేయాలి. అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలంటే మొదట మనము సమృద్ధి కలిగినటువంటి సంపద కలిగి ఉండాలి. మనం చక్కగా భుజించగలిగితే, మనం చక్కటి వస్త్రాలు వేసుకోగలిగితే, చక్కగా మన పిల్లలను మనం చదివించుకోగలిగితే, చక్కగా మన పెద్దవారికి మనము పోషించుకోగలిగితే ఆ కుటుంబము చాలా దీవెనకరంగా కనబడుతుంది సొసైటీకి, సమాజానికి. ఆ విధంగా నీ సంపద సమాజానికి మేలు చేసేదిగా, లేదా నీ సంపద, నీ ఇంటి సంపద, నీ ఇంటి భాగ్యము, నీ ఇంటి సౌభాగ్యము సమాజానికి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మనసును, హృదయాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ సమాజమును హెల్దీగా ఉంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఎప్పుడు చూసినా వారిని వీరిని రుణము లేదా అప్పు అడుగుతూ, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, ఎప్పుడు చూసినా మీ డైలీ ఫుడ్కి ఇబ్బంది పడిపోతూ, మీ వస్త్రధారణ లేదా మీరు వేసుకునేటువంటి బట్టల యొక్క స్థితిగతులను చూసి వీడు ఎప్పుడు చూసినా ఒక బికారిలాగా ఉంటున్నాడు అనేటువంటి స్థితిలో మీరు కలిగి ఉంటే మీ ఇంటికి ఎవరైనా రాగలరా? ఎవరన్నా మీ ఇంటిని పరామర్శించడానికి లేదా మీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి వస్తారా? రారు. ఎందుకంటే మనకున్నటువంటి దౌర్భాగ్యము లేదా మనకున్నటువంటి దరిద్రము వాళ్ళకి అంటుకుంటుందేమనే భయం. కాబట్టి రావడానికి ఎవరు కూడా సాహసించరు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సమృద్ధి కలిగి ఉండాలి. మనకి ఇవ్వబడుతున్న దాంట్లో మనము సమృద్ధి కలిగి ఉండాలి. ఈ సమృద్ధి లేదా ఈ సంపద, ఈ సౌభాగ్యం అనేది ఎలాగొస్తుందో బైబిల్లో ఒక మాట ద్వారా తెలియపరచబడుతుంది. అది మీకు ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వండర్ఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై అవర్ లార్డ్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్న వలన, ద ఫస్ట్ పాయింట్, ఈ సంపద ఎలాగ వస్తుంది అనేది నువ్వు మొదట గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈ సౌభాగ్యం నీ ఇంటికి ఎలాగ వస్తుంది అనేది ఒకసారి నువ్వు దృష్టి పెట్టవలసిన విషయం. ఇంకా నేను చెప్పాను కదా ఇందాక ముందు చెప్పినటువంటి మాటల్లో, దరిద్రపు స్థితి,
తినడానికి ఇబ్బంది, బట్ట కట్టుకోవడానికి ఇబ్బంది, పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది, ఇలాంటి దరిద్రపు పరిస్థితులు ఒకవేళ నీ ఇంట్లో ఇంకా తాండవం చేస్తుంటే కనుక నీవు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే యెహోవాను జ్ఞాపం చేసుకోవాలి. యెహోవాను జ్ఞాపం చేసుకో. ఎలాగెలాగా జ్ఞాపం చేసుకుంటే ఏమైపోద్ది అని నీకు అనిపించవచ్చు. చాలామంది యొక్క మూర్ఖుల యొక్క లక్షణం అదే. వారి యొక్క మూర్ఖ ఆలోచన విధానం అలాగ ఉంటుంది. అందుకనే వారు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడరు. యెహోవాను జ్ఞాపం చేసుకోవడానికి ఇష్టపడరు. నీ దేవుడిని జ్ఞాపం చేసుకోవడానికి ఇష్టపడలేనటువంటి నీ హృదయము ఒక హృదయమేనా? నీ దేవుడిని జ్ఞాపం చేసుకోవడానికి ఇష్టపడలేనటువంటి ఒక మనసు కూడా ఒక మనసేనా? నీ సృష్టికర్తను స్మరించుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి నీవు కూడా ఒక మనిషివేనా? కాబట్టి నీ దౌర్భాగ్యము లేదా నీ దరిద్రం ఇంకా అలాగే నేను వెంటాడుతుందంటే నీ మూర్ఖపు ప్రవర్తన, మూర్ఖపు ఆలోచన, మూర్ఖపు నడవడికే. అందుకని ఈ ఉదయకాలపు మేలుకొల్పు ప్రార్థనలో ఒక సింపుల్ ఫార్ములా చెప్తున్నాను ఏంటంటే, నీవు యెహోవాను జ్ఞాపం చేసుకున్నావు. ఏలయనగా అక్కడే చెప్తున్నాడు ఏంటంటే, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు తన యొక్క నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు ఈ సామర్థ్యం కలిగేవాడు ఆయన. మళ్ళీ ఇది రిపీట్ చేస్తాను, ఎందుకన్నా కొంచెం కన్ఫ్యూజ్గా చదివినట్టున్నాను. మళ్ళీ చదువుతానే. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీరు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఈ మాట చాలా పవర్ఫుల్ మాట. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయన. కాబట్టి ఉదయాన్నే జ్ఞాపం చేసుకో. ఉదయాన్నే జ్ఞాపం చేసుకో. నీ యెహోవాని జ్ఞాపం చేసుకో. జ్ఞాపం చేసుకుంటే తన స్థితి ఎలా ఉంటుందంటే, నీ పితరులకు ఆయన చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో ఆ ప్రామిస్ని ఆయన జ్ఞాపం చేసుకుంటాడట. జ్ఞాపం చేసుకుని నీకు సామర్థ్యాన్ని ఇస్తాడట. ఏంటి ఆ సామర్థ్యము? భాగ్యమును సంపదను సంపాదించుకునే భాగ్యం, కెపబిలిటీ, సామర్థ్యము. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఎప్పుడు కూడా సౌభాగ్యవంతుడని. ఎందుకంటే నేను నిత్యము ఆయన జ్ఞాపం చేసుకుంటా. ఉదయమే కాదు, మధ్యాహ్నమే కాదు, పడుకునేటప్పుడే కాదు, నేను చేసే ప్రతి పని ఏందో ఆయన్నే జ్ఞాపం చేసుకుంటా. సంతోషం వచ్చిందా, దేవునికి స్తోత్రం, జ్ఞాపం చేసుకుంటా. కష్టం వచ్చిందా, జ్ఞాపం చేసుకుంటా. ఎందుకంటే నా కష్టముకు మరి నా జీవితంలోనికి అనుమతించింది ఆయనే. కాబట్టి ఓకే, నేను హ్యాండిల్ చేయగలను అనేటువంటి ఆ నమ్మకము దేవుడు నా మీద కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ కష్టంలో నన్ను ఉంచాడు. షూర్లీ నా దేవుని యొక్క మహాశక్తిని బట్టి నేను హ్యాండిల్ చేయగలనని ఆయన్నే జ్ఞాపం చేసుకుంటా. కాబట్టి ఈ సౌభాగ్యం ఎప్పుడు కూడా నన్ను విడిచిపోదు. సామాజిక బాధ్యతగా ఈ సంపదను నేను కలిగి ఉండుట సమాజానికి ఎంత మేలో, నా కుటుంబానికి ఎంత మేలో, అలాగే ఈ విధంగా సౌభాగ్యపు సంపదను కలిగి ఉండడం కూడా నీ దేవునికి అంతే అవసరం. ఎందుకంటే నీవు సంఘములో ఒక సౌభాగ్యపు స్థితి కలిగి ఉన్నప్పుడు సంఘము ఆరోగ్యదాయకంగా ఉంటుంది. సంఘము మరి వర్ధిల్లుతున్నటువంటి రీతిలో ఉంటుంది. సంఘము ఏ ఒక దానికి కూడా చేయి చాచే పరిస్థితి ఉండదు. కొన్ని సంఘాలు మీరు చూడండి, ఆ పాస్టర్లు, సేవకులు ఊరకనే అభ్యర్థిస్తుంటారు, చేయి చాస్తూ ఉంటారు. మాకు హెల్ప్ చేస్తారండి, మా చర్చికి హెల్ప్ చేస్తారండి, మేము స్లాబ్ వేస్తున్నాము, స్లాబ్కి హెల్ప్ చేస్తారండి, మందిరంలో నీరు గారిపోతున్నాయి, నీరు గారిపోతున్నాయి, దానికి రిపేర్ చేస్తున్నాము, హెల్ప్ చేస్తారండి.
మా మందిరంలో పేద విద్యార్థులు ఉన్నారు, మీరేమైనా హెల్ప్ చేస్తారండి? లేదా విధవరాలు ఉన్నారు, మీరేమైనా హెల్ప్ చేస్తారండి అని అడుగుతూ ఉంటారు చాలామంది పాస్టర్లు, సేవకులు. నాకు నిత్యము ఇలాంటి కాల్స్, మెసేజ్లు వస్తూ ఉంటాయి. అంటే ఆ సంఘంలో ఏం లేదంటే సౌభాగ్యం లేదు, ఆ సంఘంలో ఏదంటే సంపద. ఎందుకంటే ఆ సంఘము ఎందుకు ఆ సౌభాగ్యం లేదు, ఎందుకు ఆ సంపద కలిగి లేదంటే ఆ సంఘము ఆ యెహోవాను జ్ఞాపం చేసుకోవడం మానేసి ఆ పక్క పాస్టరు, ఈ పక్క పాస్టరు, ఆ గ్రామ పెద్ద, ఈ గ్రామ పెద్ద, ఆ కులము, ఈ కులము, ఆ రాజకీయ నాయుడు, ఈ రాజకీయ నాయుడు, ఆ అధికారి, ఈ అధికారి అంటూ వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారు. వెర్రివాడ, నీ సృష్టికర్తని జ్ఞాపం చేసుకో. సింపుల్ థింగ్. దేవుడు సంపదనికి ఇచ్చేవాడు, సౌభాగ్యమునికి ఇచ్చేవాడు. నీ సంపద సమాజానికి బాధ్యతను నెరవేర్చడం, సమాజపు బాధ్యతను నువ్వు నెరవేర్చడం. నీ సంపద నువ్వు సంపాదించుకుంటేనే నీ బాధ్యతను సమాజం పట్ల నువ్వు నెరవేరుస్తున్నావంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ రోల్లో ఉన్నావో, ఎంత బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉందో ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి అంత బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని సంపదతో నింపు, భాగ్యంతో నింపు. దేవుడు అటువంటి శక్తి సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. సింపుల్, జ్ఞాపం చేసుకుంటే చాలు. అందుకనే యెహోవా నామమును జ్ఞాపం చేసుకోవడానికి ప్రతి ఉదయమున మీరు ఎక్కడ మర్చిపోతారా ఆయన నామాన్ని జ్ఞాపం చేసుకోవడం అని, ఆయన నామాన్ని ఎక్కడ విడిచిపెడతారా జ్ఞాపం చేసుకోవడం మర్చిపోతారా అని చెప్పి ప్రతి ఉదయమున మేల్కొల్పు ప్రార్థన ద్వారా ప్రయాసంతో వస్తున్నారు. నిజానికి అనేక పని ఒత్తిళ్ల మధ్యలో ఈ మెసేజ్ మీకు అందించడం చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ మిమ్మల్ని సౌభాగ్యులుగా, భాగ్యవంతులుగా, సంపద సృష్టికర్తలుగా మిమ్మల్ని ఉంచాలని, ఆ సామర్థ్యము యెహోవాను జ్ఞాపం చేసుకున్నడం ద్వారా మీకు కలగాలని యెహోవా నామమును జ్ఞాపంగా మీ ముందుకు తీసుకొస్తున్నా. జ్ఞాపం చేసుకోండి, దేవుడు సమర్థుడు, ఆ సామర్థ్యాన్ని మీకు ఇస్తాడు. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, అద్భుతమైనటువంటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో ప్రభా, ఈ సంపద సౌభాగ్యము ప్రతి ఒక్క కుటుంబము కలిగి ఉండటకు సహాయం దయచేసి మా బాధ్యతను సమాజం పట్ల, మా బాధ్యతను సంఘం పట్ల నెరవేర్చుటకు సహాయం దయచేయండి, కృప చూపించండి. అలాంటి సామర్థ్యం కలిగిన వారుగా ప్రతి ఒక్కరు ఉండటకు సహాయం దయచేయండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.